హలో, ఇతను మా హస్బెండ్ అండి. మా వారు కూడా వ్యవసాయం చేస్తారు. తను కూడా మిర్చి పండిస్తారు, వరి సాగు చేస్తారు. అన్నీ వ్యవసాయంలో అన్నీ వేస్తారండి. కంది అన్నీ వేస్తారు. అతనికి బాగా తెలుసండి మిరపకాయల్లో ఏ మిరపకాయ అయితే కారానికి బాగా ఉపయోగపడుతుందో లేదో అతన్ని అడిగే తెలుసుకుందాం. హాయ్ అండి. ఏ మిరగాయలు అయితే బాగుంటాయండి? మిరగాయలు పచ్చళ్ళకి, కారాలకి. ఈ 3-4 అన్నీ ఏమండి, ఏది పచ్చడికి కానీ కారానికి కానీ బాగుంటాయండి. 3-4 అన్నం. ఇంకోటి నెంబర్ 5 ఉందండి, అవి కూడా బాగుంటాయి. పచ్చడికి కారానికి బాగుంటాయి, వాడుకోండి మీరు. ఈ పచ్చడి నిల్వ ఉండటం కానీ అన్నీ బాగానే ఉంటుంది కదా? అన్నీ బాగానే ఉంటాయండి. అది మా వారికి కూడా వ్యవసాయంలో నైపుణ్యత ఉందండి, బాగా తెలుసు అన్నీ. మీరు కాయ ఎంచుకునేటప్పుడు చక్కగా మంచి కాయని, మంచి నెంబర్ 1 కాయ లాంటి దాన్ని చూసుకొని ఎంచుకోవాలండి. 1 కేజీ పండు మిరగాయలకి 1/2 కేజీ చింతపండు, 250 గ్రాములండి. మిరపకాయల్లో కొద్దిగా మంట తక్కువైనట్టయితే 200 గ్రాములే వేసుకోవచ్చు. నేను 1/2 కేజీ తీసుకున్నాను చింతపండు. అది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. మనం నీళ్ళల్లో వేసి కడగకూడదు కదా పచ్చళ్ళకి వేసేటప్పుడు. అందుకని మనం నీట్గా చూసుకొని ఈనెలు, విత్తనాలు, వాటి మీద ఉన్నటువంటి చింతపండు మీద ఉన్నటువంటి పెంకులు లాంటివి ఇలాంటివన్నీ తీసేసుకోవాలి. నీట్గా ఇలా ఉంచుకోవాలి శుభ్రంగా. ఇలా చేసుకున్న తర్వాత 1 కేజీ పండు మిరగాయలకి 3 గిద్దలు ఉప్పు పోస్తున్నానండి నేను. చూడండి, ఈ గిద్దతో 3 గిద్దలు ఉప్పు నేను 1 కేజీ పండు మిరగాయలకి 250 గ్రాములు చింతపండు, 3 గిద్దల ఉప్పు పోస్తున్నాను. ఈ కేజీ పండు మిరగాయలకి చింతపండు 1/2 కేజీ అయితే సరిపోతుందండి. అవి మంటకాయలు కనుక కొద్దిగా చింతపండు పడాలి. కొద్దిగా మంట తక్కువ కాయలు అయితే 200 గ్రాములు సరిపోతుంది చింతపండు. ఈ చింతపండులో కూడా విత్తనాలు, ఈనెలు అలాంటివి ఉంటాయి. అవన్నీ మనం శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఎలా పడితే అలా వేసుకోకూడదు. పెంకులు అలాంటివి ఉంటాయి, చింతపండు పెంకులు పైవి. అలాంటివన్నీ శుభ్రం చేసుకొని ఇలా నీట్గా ఉంచుకొని కేజీ పండు మిరగాయలకి 1/2 కేజీ చింతపండు వేసుకోవాలండి. ఏం చేస్తున్నాడు? పండు మిరగాయల పచ్చడికి ఇలా కడుక్కొని శుభ్రం చేసుకొని రోట్లో చింతపండు, ఉప్పు వేసుకొని తొక్కుకొని పెట్టుకోవాలి. ఇది పండు మిరగాయల పచ్చడి అండి. 1 కేజీ పచ్చడికి నేను చెప్పిన విధంగా 3 గిద్దలు ఉప్పు పోసుకోండి, 1/2 కేజీ చింతపండు. దీన్ని నేను రోట్లో దంచుకున్నానండి. చూడండి ఎలా ఉందో చక్కగా. దీంట్లో చింతపండు కానీ, తొలకలు కానీ ఇవన్నీ మనం ఒక 20 రోజులు నిల్వ ఉంచుకుంటే చక్కగా ఉప్పు కానీ అంతా ఊరి ఈ తొలకలకి చక్కగా పడుతుంది. ఉప్పు కరిగిపోయిద్ది, చింతపండు నానిద్ది బాగా. మనం ఒక 20 రోజులు ఉన్నాక చక్కగా దాన్ని రోట్లో వేసుకొని రుబ్బుకోవడమో లేదా మిక్సీలో వేసుకోవడమో ఏదో మనకు తగిన విధంగా చేసుకుంటాము. పచ్చళ్ళు వెంటనే రుబ్బుకోకూడదండి. ఈ పండు మిరగాయల పచ్చడి అనేది కనీసం ఒక 10 రోజులైనా మనం ఇలా తొక్కిలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే బాగా మాగి బాగుంటుంది పచ్చడి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టవలసిందిగా కోరుచున్నాను.